ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం సాంఖ్యయోగం అనే అధ్యాయము తెలుసుకుంటా ఉన్నాము. అందులో పోయిన వారం 46వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 46వ శ్లోకంలో ఏముందంటే, బావి నిండుగా ఉన్న నీరు ఏ విధంగా నిత్యం త్రాగుటకు స్నానం చేయుటకు ఉపయోగపడుతున్నదో ఆ విధంగానే సర్వ వేదాల నుండి కూడా మనకు నిత్యం ఉపయోగం కలదని బ్రహ్మజ్ఞాని అయిన వానికి తెలియను. దాని గురించి మనం వివరం తెలుసుకున్నాం. దానికి ముందు కూడా త్రైగుణ్య విజయ వేద అనే శ్లోకంలో త్రిగుణములే వేదములు, వాటిని దాటిపోమ్మని కూడా భగవంతుడు తెలియజేసిన విషయం మనం తెలుసుకున్నాము. ఇక 47వ శ్లోకం కర్మయోగం గురించి తెలియజేస్తూ ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వకర్మణి. కర్మ సంపాదించుకోవటంలోనే నీకు అధికారం ఉంది. కర్మఫలాల యందు ఆశపడద్దు. కర్మ అయినటువంటి పాపపుణ్య ఫలాలైన కష్టసుఖాలకు కారకుడవు కావద్దు. అలాగే కర్మ వస్తుందని దానికి సంబంధించిన పనులు మానుకోవద్దు. ఇది మనకి కర్మయోగానికి సంబంధించిన శ్లోకంగా తెలియజేశాడు. సోమవారం అందించిన వివరంలోకి వెళ్దాము. ముందటి శ్లోకాల్లో ప్రతి మనిషికి గుణాల వల్లనే యోచనలు వస్తూ ఉన్నాయి, వాటి వల్లనే పనులు జరుగుతూ ఉన్నాయి అని తెలియజేశాడు. గుణాల వలన జరుగు కార్యాల్లో కర్మ అనేది ఒకటి ఉంది. దాన్ని పాపపుణ్యములు అంటున్నాము. ఇప్పుడు అగ్ని మండుతూ ఉంటే దానికి పొగ అనేది వస్తూ ఉంది. అంటే దానిని అంటిపెట్టుకొని ఉండే పొగ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు కార్యాలకు కర్మ, కర్మకు కార్యాలు అంటిపెట్టుకొని ఉన్నాయి. అంటే పనులు చేయడం వల్ల పాపపుణ్యాలు వస్తున్నాయి. వచ్చిన పాపపుణ్యాలను బట్టి తిరిగి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రతి జీవరాశికి ప్రకృతి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నటువంటి దీనిలోనే ఉన్నాడు. అంటే గత జన్మలో సంపాదించుకున్న పాపపుణ్యాలను బట్టి ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ జన్మలో పనులు చేస్తూ ఉన్నాడు. ఆ పనులతో అనుసంధానంగా కొత్త కర్మ అనేది వచ్చి పడుతూ ఉంది. ఆ పనులను అంటిపెట్టుకునే కొత్త కర్మ అనేది తిరిగి వాని కర్మలోకి వస్తూ ఉంది. అంటే వాని కర్మలో చేరుతూ ఉంది. అంటే కొత్తగా మళ్ళా కర్మను మూట కట్టుకుంటున్నాడు. ఆ కర్మ మరి ఊరికే పోతుందా? పోదు. మళ్ళా వచ్చే జన్మలో దాన్ని తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రకృతి సిద్ధమైన పద్ధతి అనేది ఉంది. అయితే దీనికి వ్యతిరేకమైన పరమాత్మ పద్ధతి కూడా ఒకటి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే, గత జన్మలో మనం సంపాదించుకున్న కర్మ ఉందే, ఆ కర్మ కార్యాచరణ అమలు జరుగుతూ ఉంది. అంతే కదా, కర్మ అమలుకు వచ్చినప్పుడు కార్యం జరుగుతుంది. ఆ కార్యం జరిగేటప్పుడు కార్యము యొక్క ఫలితము పాపము పుణ్యము ఉంటుంది. అయితే
ఆ పాపము పుణ్యము కర్మ జరిగేటప్పుడు వస్తుంది కదా, దానితో మనం సంబంధం లేకుండా ఉండడం అంటే ఆ కర్మను మనం సంపాదించుకోకుండా చేసుకోవడము, అంటే కొత్త కర్మ రాకుండా చేసుకోవడం అనేది. ఆ కొత్త కర్మ రాకుండా చేసుకున్నప్పుడు మళ్ళా భవిష్యత్తులో కర్మ లేదు కాబట్టి కార్యాలు జరగవు కదా. కాబట్టి జీవుడు మళ్ళా కొత్తగా పుట్టి అనుభవించేదానికి ఏమీ లేదు. కర్మ ఉంటేనే జీవునికి జన్మ అనేది ఉంటుంది, కర్మ చేతనే జన్మ బంధనం అనేది ఉంటుంది. కొత్త కర్మ అనేదే లేకపోతే జన్మబంధనం అనేది ఎక్కడుంది? మళ్ళా జన్మెత్తాల్సిన అవసరము ఉండదు. కర్మాచరణలో ఉన్న కార్యముల ద్వారా కొత్త కర్మ అంటకుండా చేసుకొని కొత్త కార్యాలు అమలు కాకుండా తప్పించుకునే పద్ధతే ప్రకృతి సిద్ధమైన పద్ధతికి వ్యతిరేకమైనటువంటి పరమాత్మ సిద్ధమైన పని. ఆ పద్ధతి ఉంది. ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో ప్రకృతిలోకే చేరిపోతాడు. అంటే మళ్ళా జననం మళ్ళా మరణం, జననం మరణం అనే ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే కర్మను సంపాదించుకుంటూ ఉంటాడు, కర్మను అనుభవించడానికి మళ్ళా పుట్టాలి, మళ్ళీ పనులు చేస్తూ ఉన్నప్పుడు కొత్త కర్మ వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉండే పద్ధతి ప్రకృతిలే చేరే పద్ధతి. ఇక పరమాత్మ సిద్ధమైన పద్ధతి ఏంటంటే పరమాత్మలోకి చేరే పద్ధతి. ఒకసారి పరమాత్మలోకి చేరిన తర్వాత ఇక ప్రకృతి బంధనాలు లేవు, కర్మ బంధనాలు లేవు, తిరిగి పుట్టవలసిన పని లేదు. భగవంతుడు మనకి ఈ రెండు పద్ధతులు తెలుపుతూ కర్మను ప్రకృతి సిద్ధంగా సంపాదించుకోవచ్చు, లేక పరమాత్మ సిద్ధముగా దాన్ని లేకుండాను చేసుకోవచ్చు అని మనకు తెలియజేశాడు. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో నువ్వు దేన్ని ఆచరిస్తే దాని ప్రకారంగా నీ భవిష్యత్ అనేది ఉంటుంది. అంటే ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో పోతావో పరమాత్మ సిద్ధమైన పద్ధతిలోకి వెళ్తావో అది నువ్వు తెలుసుకో, నువ్వు ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సి ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. అందుకే కర్మణ్యేవాధికారస్తే అన్నాడు. అంటే కర్మను సంపాదించుకోవద్దో సంపాదించుకోవాలో అనేది నీ చేతిలో పని. నీకు ఉంది ఆ అధికారం, నీకు ఆ అధికారం ఉంది. నీకు కర్మ రావాలంటే నువ్వు చేశాను అని అనుకుంటే నీకు వస్తుంది, నువ్వు చేయలేదు అనుకుంటే నీకు రాదు. అదే కదా అక్కడ చెప్తుంది. ప్రకృతి సిద్ధమైన పద్ధతిలోకి పోవాలో పరమాత్మ సిద్ధమైన పద్ధతిలోకి పోవాలో అది నీ చేతిలో ఉంది. అంటే నీకు అధికారం ఉంది, అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి అంతేగాని కర్మఫలాలైన సుఖ దుఃఖాలను అనుభవించడంలో నీకు అధికారం లేదు. అసలు ఎవ్వరికీ అధికారం లేదు. ప్రతి మనిషి సంపాదించుకున్న కర్మ ప్రకారమే ఆ కర్మ అమల్లోకి వచ్చినప్పుడు, కార్యం జరుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి సుఖము దుఃఖము అనేది వస్తుంది. దాన్ని తప్పక అనుభవించి తీరాల్సిందే. దాని మీద ఎవరికి అధికారం లేదు. నేను అనుభవించనని చెప్పే అధికారం లేదు, నేను అనుభవిస్తానని చెప్పే అధికారం కూడా లేదు. పనుల ద్వారా వచ్చే సుఖ దుఃఖాలను తప్పకుండా ప్రతి జీవుడు అనుభవించి తీరవలసిందే. దా విషయంలో ఎవరికి అధికారం లేదు. కర్మ ఒకమారు సంపాదించబడి ఉంటే అది కార్యరూపమై కష్ట సుఖాలుగా తప్పక అనుభవానికి వచ్చి తీరుతుంది. సంపాదించబడి ఉన్న కర్మ వలన కలుగు కష్ట సుఖాలను నివారించడం ఎవరి తరము కాదు. అది విష్ణు అయినా ఈశ్వరుడైనా బ్రహ్మ అయినా ఎవరైనా సరే అనుభవించి తీరాల్సింది. కాబట్టి కర్మ ఫలములైన కార్యములందు ఎవ్వరికీ ఏ అధికారము లేదు. కర్మ ఫలమే పాపమో పుణ్యమో అది కర్మగా మారినప్పుడు, ఆ కర్మ కార్యముగా అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడం ఎవరికి అధికారం లేదు. అవి ఎట్లా ఉంటే అట్లా చేయాల్సే ఉంటుంది. మరి అట్నే అనుభవించాల్సి ఉంటుంది. అది అక్కడ కర్మ విషయము ఇలా ఉంది. కాబట్టి కర్మ ఫలాల మీద ఆశపడి వాటి కారణభూతుని అనుకొని కొత్త కర్మలు తెచ్చుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే మనకి కర్మ ఫలాల మీద అధికారం ఉందనే కదా ఆ మాట చెప్తుంది. నువ్వు ఆశపడొద్దు కర్మఫలం మీద, నువ్వు ఆశపడితే మళ్ళా కొత్త కర్మలు తెచ్చుకోవడానికి కారణం కూడా నువ్వే అవుతావురా, వద్దు అని అంటున్నాడు.
ఇంకా పనులు చేస్తే కర్మలు వస్తాయేమో, ఆ కర్మలు రాకుండా ఉండాలంటే పనులు మానుకోవాలని కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే మొదటి కర్మాచరణే తర్వాత చేయబడే కార్యాలు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కార్యాలు నువ్వు చెయ్యొద్దు అనుకోవడం పొరపాటు. నీ చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే కర్మ ప్రకారం జరగవలసిన పనులను ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. నీకు ఉన్నదల్లా కర్మను సంపాదించడం మీదనే అధికారం ఉంది. పనులు చేయటంలో కానీ అనుభవించడంలో కానీ నీకు ఎట్టి అధికారము లేదు. అయితే ఇక్కడ ఇతరులు రాసిన భగవద్గీతలో ఈ శ్లోకం యొక్క భావాన్ని తప్పుగా రాశారు. ఏం రాసినారంటే, పనులు చేసే అధికారం నీకుంది, ఫలితం మీద లేదని రాసినారు వాళ్ళు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే పనుల మీద ఎవరికి అధికారం లేదు, ఫలితం మీదనే అధికారం ఉంది. ఎందుకంటే పని మీద అధికారం లేదని, నీ ఇష్టమున్నా లేకున్నా బలవంతంగా నీ చేత పని చేయించబడినని, నీవు నీ కర్మరీత్యా యుద్ధం చేయవలసి ఉన్నదని, నీకు ఇష్టం లేకున్నా నీ చేత కర్మ చేయించి తీరుతుందని భగవంతుడు చెప్పాడు. అది ఎట్టి పరిస్థితిలో కూడా మనము కాదు అని చెప్పడానికి లేదు. అది సర్వులకు అలా జరుగుతూనే ఉన్నది. ఒక అర్జునుడు యుద్ధం గురించే కాదు, ప్రతి మనిషి జీవితం కూడా ఒక యుద్ధము లాంటిదే. ప్రతి కార్యం కూడా నీ అధికారం లేకుండానే జరుగుతుంది. అది కర్మ ప్రకారమే జరిగే తీరుతుంది. నీవు నేను చేయను అని భీష్మించుకొని కూర్చొని ఏమీ చేయలేవు. ప్రకృతి నిన్ను వంగబెట్టి పనిలోకి నియోగించి చేపిస్తుంది అని కూడా తెలిపారు మనకి. దీన్ని బట్టి పని మీద అధికారం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎవ్వరికి అధికారం లేదు. కాబట్టి స్వామివారు మనకు అందించిన భావము సరి అయినది. అది మనం అందరం కూడా బాగా జ్ఞప్తిలో పెట్టుకోవాలి. పనులు చేయడంలో ఎవరికి అధికారం లేని దాని వలన పనులు చేయొచ్చు, వాటి వలన కలుగు కర్మ నుండి తప్పించుకోవడానికి తర్వాత శ్లోకంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. అది ఎలా మనం తప్పించుకోవచ్చు అనేది అది వచ్చే వారం తెలుసుకుందాము. ఈ రోజుకి ఇక్కడ మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.